కల్పల్లో జరిగినటువంటి మా రేంజ్ ఆఫీసర్ రాధిక కానీ మిగతా జూనియర్ ఫారెస్ట్ సిబ్బంది పైన కఠినంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మేమేమో కామన్ ఫారెస్ట్ వెల్త్ కోసం ఏం బాగా కాపాడుతుంటే ప్రజలకు ఏముంది, భూమి లాక్కోవాలా, చెట్లు నరికేయాలా, దీంతో మొత్తం ఎకాలజికల్ డిస్టర్బెన్స్ అవుతుందని ప్రజలు కూడా గమనించి మా డిపార్ట్మెంట్కు మాకు సహకరిస్తే బాగుంటుందని. అలాగే గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ప్రొవోక్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ మేము బాగానే అంటే మా సైడ్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళపై తగిన చర్యలు అంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఫ్యూచర్లో కూడా ఇటువంటి దాడులు జరగద్దని మా అసోసియేషన్ తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాను. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో 30 మంది మీద కేసులు జరిగినాయి. అలాగే ట్రాక్టర్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద నెక్స్ట్ 2 కేసులు ఉంటే పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాము. దాని తర్వాత ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇంకా అలాగే కాకుండా కల్పలు కాకుండా మిగతా మా ఇందల్వాయి రేంజ్లో కానీ, కమ్మర్పల్లి రేంజ్లో కానీ, మిగతా రేంజ్లో ఏవైతే హ్యాబిచువల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు కూడా లిస్ట్ అవుట్ చేస్తాం. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏంటంటే మాకు ప్రొటెక్షన్ అయితే ఉండాలి. మాకు వెపన్స్ లేవు, తర్వాత ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఉన్న గ్రామస్థ లెవెల్లో ఉన్న ఏవైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చెప్పడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో జరిగిన సంగతి చెప్పండి. ఇది ఇంతకుముందు ఇందల్వాయి రేంజ్లో గంగయ్య 2013లో ఆయన మర్డర్ జరిగింది. అప్పుడు 1 ఇయర్ ఆయనకు అంటే అంటే ఇప్పుడు దాడి జరిగిందంటే ఆల్రెడీ అక్కడ ప్లాంటేషన్ 100 హెక్టార్లలో ప్లాంటేషన్ చేయడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. ఏదైతే ప్లాంటేషన్ ఉందో దాని చెట్లు నరికేసి అది దున్నడం వల్లనే వీళ్ళు ఆపడం జరిగింది. అంతేగాని పోటు పట్టాలో కానీ అటువంటి అబద్ధం. అది శాశ్వత పరిశ్రమ అంటే గవర్నమెంట్ యాక్ట్ తీసుకొని దాన్ని చట్టం మార్చాలి. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే అవుతుంది, లేదంటే ఫ్యూచర్లో ఈ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చెప్పడం జరిగింది. వాళ్ళు మేము ఇప్పుడు దున్నితేనే మాకు పట్టాలు వస్తాయి ఇవన్నీ వాళ్ళు కూడా వాగ్వివాదానికి దిగారు. మేము ఆ ట్రాక్టర్ సీజ్ చేద్దామనే ఉద్దేశంలో ఇద్దరి మధ్యన మాటలే వరకే ఉండే, ఇలాంటి ఘర్షణ లేకుండే. కానీ విలేజర్ అయితే ట్రైబల్స్ ఉంటారో వాళ్ళు భూమి తీసుకుని వాళ్ళ ఆలోచన ఉంటుంది, కాపాడే ఆలోచన మాది ఉంటుంది. దాంట్లో ఎట్లా క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. మేము కాపాడుకుంటాం, వాళ్ళకేమో భూమి కావాలి. దాంతో ఇప్పుడు రేంజ్ ఆఫీసర్ పైన కానీ వాళ్ళ సిబ్బంది పైన ట్రాక్టర్ పట్టుకున్న ఉద్దేశంతోనే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం భూములను కేటాయించింది. మీరు వాళ్ళ మీద ఇప్పుడు దాడి జరిగిందంటే ఆల్రెడీ అక్కడ ప్లాంటేషన్ 100 హెక్టార్లలో ప్లాంటేషన్ చేయడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. ఏదైతే ప్లాంటేషన్ ఉందో దాని చెట్లు నరికేసి అది దున్నడం వల్లనే వీళ్ళు ఆపడం జరిగింది. అంతేగాని పోటు పట్టాలో కానీ అట్లాంటి అబద్ధం. అది శాశ్వత పరిష్కారం అంటే గవర్నమెంట్ యాక్ట్ తీసుకొని దాన్ని చట్టం మార్చాలి. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే అవుతుంది, లేదంటే ఫ్యూచర్లో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. వెపన్స్ అంటే కదా, వెపన్స్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచించాలి. మా డిమాండ్ అయితే ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తామన్నారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి మాకైతే రక్షణ అయితే ఉండాలి. కింది బీట్ ఆఫీసర్ నుంచి అప్ టు రేంజ్ ఆఫీసర్ వరకు కూడా వీళ్ళు తిరిగేది మేమే కాబట్టి ఉండాలి. శివార్లో మా అటవీ ప్రాంతంలోనే ట్రాక్టర్తో దున్నడం జరుగుతుంది. మోతిలాల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు పరశురాములు, వాళ్ళిద్దరూ అక్కడ ట్రాక్టర్తో దున్నడం జరుగుతుంది. మేము అక్కడి వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ ట్రాక్టర్ని ఆపేసి అటవీ ప్రాంతంలోకి ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నడం నేరము అనేది మేము చెప్పడం జరిగింది. వాళ్ళు మేము ఇప్పుడు దున్నితేనే మాకు పట్టాలు వస్తాయి ఇవన్నీ వాళ్ళు కూడా వాగ్వివాదానికి దిగారు. మేము ఆ ట్రాక్టర్ సీజ్ చేద్దామనే ఉద్దేశంలో ఇద్దరి మధ్యన
మాటలే వరకే ఉండే, ఇలాంటి ఘర్షణ లేకుండా. కానీ విలేజర్స్ అందరూ ఒకరికొకరు మొత్తం ఒక 40-50 మంది వరకు అందరూ వస్తూనే ఉన్నారు. 10 మంది వరకు అట్లా వచ్చేసరికి ముందుకైనా ముందు జాగ్రత్త చర్య నేను పోలీస్ సిబ్బందికి డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మా వేరే స్ట్రైక్ ఫోర్స్ వేరే ఎఫ్ఎస్ఓకి ఫోన్ చేసి రమ్మనడము, వేరే స్టాఫ్ని, బేస్ క్యాంప్ వాచర్స్ని అందరినీ స్పాట్కి రమ్మని చెప్పాను. ఒక 1 అవర్ అట్లా 11-11:30 ఆ ప్రాంతంలో అందరూ చేరుకున్నారు. ట్రాక్టర్ని మమ్మల్ని నెట్టేసి ట్రాక్టర్ని తీసుకెళ్ళడం ప్రయత్నంలో వాళ్ళు ట్రాక్టర్ని తీసుకెళ్ళి విలేజర్స్ మొత్తం ఒక్కసారిగా 40-50 మంది మా 5గురి మీదకి దాడి చేసి పెద్ద కర్రలతోని రాళ్లతోని మా అందరి మీద దాడి చేశారు. నా చెయ్యి చేసి ఫోన్లు తీసుకున్నారు మా దగ్గర నుండి. వేరే సిబ్బందిని కూడా కర్రతో కొడితే ఇంకో ఎఫ్ఎస్ఓ కూడా చెయ్యి విరవడం జరిగింది. ఎంతమంది దెబ్బలు తగిలింది? 5గురికి దెబ్బలు తగిలినాయి. గతంలో వాళ్ళతో ఏమైనా జరిగిన ఇంతకుముందు ఏం లేదండి. మేము గత నెల రోజులుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చెప్తున్నాము, అటవీ ప్రాంతంలో దున్నడం నేరము అనేది చెప్తున్నాము. చెప్తే కూడా వాళ్ళు ఏంటంటే పట్టాలు ఇస్తారు అని చెప్తున్నారు. కానీ పట్టాలు అనేది 2005 కంటే ముందు దున్నిన వాళ్ళకి మాత్రమే యాక్ట్ వస్తుంది. మేము అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఫ్రెష్గా ఎంక్రోచ్మెంట్ చేసినా కూడా అది యాక్ట్ అప్లికబుల్ కాదు, మీరు చేసేది నేరం అవుతుంది అంటే కూడా వినకుండా 4 మీటర్లు 3 మీటర్లు హైట్ ఉన్న చెట్లను కూడా నరికి మరి దున్నడం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. మేము ట్రాక్టర్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, మా శాఖపరంగా కూడా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. మేము కేసులు బుక్ చేయడము అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిన్న మా దాడి ఏంటంటే 5గురిని చంపడమే లక్ష్యంగా వచ్చి దాడి చేయడం జరిగింది. వాళ్ళ ఎలాంటి ఆయుధాలు? కర్రలు రాళ్ళు, అక్కడ ఫీల్డ్లో అవైలబుల్ ఉన్న దొడ్డు కర్రలు రాళ్ళతోనే చేశారు. ప్లస్ అంటూ కూడా చేశారు, ఇప్పుడు ఉన్న 5గురిని ఇక్కడ చంపేస్తే ఇంకే ఫారెస్ట్ వాళ్ళు ఈ భూముల జోలికి రారు, ఈ భూములు మనవి అవుతాయి అనే లక్ష్యంతో ప్రీ ప్లాన్డ్గానే జరిగారు. హెచ్చరించారండి. ఇంతకుముందు కూడా ఎఫ్ఎస్ఓకి ఫోన్ చేసి మీ అంతు చూస్తా అని బెదిరించడం జరిగింది. స్టాఫ్ నైట్ పెట్రోలింగ్కి ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి ఈ భూములకి అసలు మా ఫారెస్ట్ ల్యాండ్ కూడా మేము వెళ్ళొద్దు అని మమ్మల్ని అడ్డుకోవడము ఇలాంటివి చేస్తున్నారు. తీసుకెళ్ళండి ఇలా అవుతుంది అని అంటేనే మాకు స్ట్రైక్ ఫోర్స్ కూడా వేరే రేంజ్ నుంచి స్ట్రైక్ ఫోర్స్ కూడా తెప్పించి మాకు సపోర్ట్కి ఇవ్వడం జరిగింది. మేము అందుకనే 3-4 ఒక్కరు విడిగా వెళ్ళకుండా 3-4 కూడా వెళ్తున్నాము. అయినా గ్రామస్తులందరూ కూడా ఇలా మా మీద దాడి చేయడం జరిగింది. అంటే దాడి అనేది అయితే జరగలేదు. బెదిరింపులు మాత్రము చేస్తాము అనేది మాత్రం చెప్తున్నారు. మీరు వీళ్ళు అటవీ శాఖ వాళ్ళు భూములను అడ్డుకుంటే ప్రాణాలు తీసైనా కూడా మేము భూములను దక్కించుకుంటాము అనేది మాత్రం వాళ్ళు మేము ప్రోగ్రామ్ అవేర్నెస్ క్యాంప్ పెట్టినప్పుడు చెప్తున్నారు. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కేసులు దున్నద్దు అని చెప్పినప్పుడు కూడా చెప్తున్నారు. నా పేరు రాధిక అండి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నిజామాబాద్ సౌత్ రేంజ్.